హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు అర్జున్ వల్లపు. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అయితే మనందరికీ తెలిసిన విషయమే, హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ అనే ఆవిడ గురించి ఇప్పుడు న్యూస్ బాగా స్ప్రెడ్ అయిపోతుంది. లక్షలు సంపాదించే కుమార్ అంటే సడన్గా ఎందుకు షాప్ క్లోజ్ చేయాల్సి వచ్చింది, ఆ పరిస్థితి ఏంటి, అది ఏ విధంగా వచ్చింది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో అయితే పాపం ఆమె ఏదో 10 మందికి కడుపు నింపి ఆ డబ్బుతో తన ఫ్యామిలీని గడుపుతుంది అనమాట. సో ఆ ఫుడ్ నచ్చిన వాళ్ళు ఆమె వీడియో తీసి అట్లా యూట్యూబ్లో పెట్టి ఆమెని అందరికీ తెలిసేలా పరిచయం చేయడం జరిగింది. దాంతో ఆమె ఫేమస్ అయింది. చాలామంది వస్తున్నారు, తింటున్నారు, పోతున్నారు. ఆమె కష్టపడుతుంది కాబట్టి సంపాదించుకుంటుంది, ఆమె లైఫ్ని ఆమె లీడ్ చేసుకుంటుంది. దీంట్లో కొంతమంది ఉంటారు చూసిన కుళ్ళిపోతు వాళ్ళు, అంటే ఐ మీన్ ఎట్లా అంటే ఎదుటివాడు బాగుపడకూడదు, మనం చెడిపోయినా పర్వాలేదు అనుకుంటారు చూసిన వాళ్ళనమాట. ఎందుకంటే మనకేం రాదు, మనం బాగుపడలేము, పక్క వాళ్ళు బాగుపడితే చూస్తూ ఉండలేము. అలాంటి బ్యాచ్ కొంతమంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళు చేసిన పని ఇది. పాపం ఆమె ఏదో ఆమె అందరికీ కడుపు నింపి వాళ్ళు ఇచ్చే డబ్బుతో వాళ్ళ జీవితాన్ని, ఆ జీవనాన్ని సాగిస్తుంది. ఆమె పొట్టగొట్టడానికి కూడా చల్లారి బ్యాచ్లు కొన్ని ఉంటాయి కదా, రెడీ అయిపోయారు. ఎవరు చేశారో పాపం, ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఆమె ఏదో అందరికీ పెట్టి ఆమె లైఫ్ని ఆమె నడుచుకుంటుంది, ఆమె ఫ్యామిలీని ఆమె చూసుకుంటుంది. ఎదుగుతుంటే వరలని కొంతమంది సైకోలు ఉంటారు, ఎవరో బాగా ఆమె పైన పగబట్టి చేసినట్టుంది. అందరూ ఫేమస్ అవడంతో చాలామంది రావడం జరిగింది, అంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అవడం జరిగింది. సో దాంతో పోలీసులు ఆమెకు ముందు కూడా చెప్పారంట, ఇట్లా సో మీరు ఇట్లా ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇక్కడ పెట్టకూడదు, పర్మిషన్ లేదనేసి. బట్ అయినా సరే ఆమె సరేలే చూద్దాం అనేసి నడిపిస్తుంది అనమాట షాప్ పెట్టుకొని. నాకు అర్థం కాదు, మీకు ఏంద్రా బాధ? ఆమె దగ్గరికి వెళ్ళింది మీరు, ఆమెను ఫేమస్ చేసింది మీరు, ఆమెను రోడ్డు దిగి తెచ్చింది కూడా మీరే. ఆమెకి ఎన్ని లక్షలు వచ్చి మీకు ఎందుకు, ఎన్ని కోట్లు ఉంటే మీకు ఎందుకు? మీరు ఏం ఇస్తున్నారా? మీ ఇంట్లోంచి, మీ జోబులోంచి ఏమైనా పెడుతున్నారా, లేకపోతే మీ బీరువాలోంచి ఏమైనా తెచ్చిస్తున్నారా? లేదు కదా. ఆమె కష్టపడుతుంది, 10 మందికి ఫుడ్ పెడుతుంది, వచ్చిన డబ్బులతో ఫ్యామిలీని గడిపించుకుంటుంది, అంతే కదా. మీ జోబుల్లోంచి, మీ ఇంట్లోంచి, మీ బీరువాలోంచి ఏమీ కదా. మళ్ళీ మీరు క్వశ్చన్ వేయడం, మీకు ఎన్ని కోట్లు వచ్చాయంట, ఇంత లక్షలు వచ్చాయంట. ఎన్ని లక్షలు వచ్చి మీకు ఎందుకు నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు చేసే పనులకి ఆమె అనవసరంగా ఆమె జీవనాధారం కోల్పోయేటట్టుంది. అసలు ఆమె పరిస్థితి సడన్గా మంచిగా ఆమె ఫ్యామిలీకి సపోర్ట్గా నిలబడుకుని ఉన్న హోటల్ కూడా, ఆ ఫుడ్ కూడా ఇప్పుడు ఉంటుందో లేదో తెలియని పరిస్థితి ఆమెది. సో ఒక మనిషికి ఎదుగుదలకు మనం కారణం కావాలి, కానీ ఎదిగిన వాళ్ళని నాశనం చేయడానికి కాకూడదు. ఎందుకంటే దానివల్ల మనకు వచ్చే లాభం ఏం లేదు. ఏదో ఒక రోజు మనం కూడా సేమ్ అలాంటి పరిస్థితికి వచ్చేస్తాం డెఫినెట్లీ, దాంట్లో డౌట్ ఏమి ఉండదు. వీలైతే మంచి చేయండి, లేదంటే మూసుకొని కూర్చోవాలి, అంతేగాని పాపము ఆవిడ ఏదో రోడ్డు పక్కన బండి పెట్టుకొని 10 మందికి భోజనాలు పెట్టి అందరితో మంచిగా మాట్లాడుతూ ఆమెకు వచ్చిన వాక్చాతుర్యంతో 10 మందిని నవ్విస్తూ ఆమె ఏదో ఫేమస్ అయింది, ఆమె టైం కలిసి వచ్చింది, మంచిగా నడుస్తుంది. ఆమె లైఫ్ మంచిగా ఉన్నప్పుడు మీ ఇలాంటి వాళ్ళందరూ పోయి ఆమె లైఫ్ని నాశనం చేసి సడన్గా ఉన్నట్టు రోడ్లోకి తీసుకొచ్చి ఏం సాధించారు అంటే నాకు అర్థం కాదు. కొంతమంది ఛానల్స్ అయితే మరీ దారుణం, మీకు ఇన్ని కోట్లు వచ్చాయంట, ఎన్ని లక్షలు ఉంటాయంట, కార్లు ఉన్నాయంట. ఎన్ని కార్లు ఉంటే మీకు ఎందుకప్పా, నాకు అర్థం కాదు. మీకేం కాదు కదా, మీరేం ఇవ్వలేదు కదా. ఆమె కష్టపడి సంపాదించుకుంటుంది, ఇంట్లో ఉండొచ్చు, మీకేం ఇబ్బంది ఏమైనా ఉందా? ఇవన్నీ తీసుకొచ్చి ఆమెని అటు ఇటు చేసి లాస్ట్ నడి రోడ్లో తీసుకొచ్చి పెట్టారు. ఆమె అమాయకురాలు పాపం, ఎవరు ఏమడిగితే అది చెప్పేస్తుంది, ఎవరు ఏం చెప్పంటే అది చెప్పేసింది. అన్నీ చేసినందుకు లాస్ట్కి రోడ్డు మీదకి తెచ్చేసారు. ఇప్పుడు ఆమె పరిస్థితి ఎటుగాని పరిస్థితి.
నేను ఇట్లా ఉంచాలా లేకపోతే నేను పెట్టుకోవాలా లేని పరిస్థితులు ఆలోచిస్తున్నాను అనమాట. బట్ అయినా సరే ఆమెకి ఏం కాదు, చాలామంది సపోర్ట్ ఉంటుంది. ముందు పెద్దవాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు వచ్చే అవకాశం కూడా ఉంది ఆమెకు సపోర్ట్గా. సో ఆమె మంచిగా నడుస్తుంది. కానీ ఎవరైతే ఆమె ఇట్లాంటి పరిస్థితి తెచ్చారో గుర్తుపెట్టుకోండి, మీకు కూడా చాలా ఇబ్బంది పడతారు లైఫ్లో. ఇట్లాంటి చేయొద్దు. ఎందుకంటే వీలైతే హెల్ప్ చేయండి, అంతేగాని ఎదిగిన మనిషిని కిందికి లాగి మనం ఆనందపడదాం అనుకుంటే అది చాలా తప్పైన విషయం. అర్థమవుతుంది. సో ఇంక మీదట ఉన్న ఛానల్స్ కొంతమంది ఆమెకు సపోర్ట్గా నిలబడండి అబ్బా ఇలాంటి టైంలో అన్నా. అంతేగాని ఆమెకి ఇంత ఉంది అంత ఉందనేసి మీరు పబ్లిసిటీ చేసిన పని లేదు. ఎంత ఉన్నా ఎవరికేం రాదు, ఎవరు వాళ్ళకే ఉంటుంది. కొంచెం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఆమె 10 మందికి కడుపు నింపే మనిషి. ఆమె బాధపడితే మంచిది కాదు. ఈరోజు మీ వల్ల ఆమె రోడ్డుపైకి వచ్చిందంటే ఆ బాధ మీకే ఉంటుంది. సో జాగ్రత్తగా ఏదైనా నెక్స్ట్ ఎవరినన్నా ఎట్లాంటి చేసేటప్పుడు చూసుకొని చేసుకోండి. అందరికీ మంచిది, మీకు మరీ మంచిది. అర్థమైంది అనుకుంటాను. సో ఇది మ్యాటరు. కుమారి ఆంటీ మంచిగా సంపాదించుకుంటున్న టైంలో సడన్గా ఉన్నట్టుండి ఫేమ్ వచ్చేసింది కాబట్టి ఆమెకి ఏమీ అర్థం కాలేదు. ఏం అడిగినా కాదనకుండా, ఏం చెప్పినా లేదనకుండా చెప్పేసింది. సో దానివల్ల ఆమె ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితికి వచ్చేసింది. సో అయినా సరే ఆమెకి ఏం కాదు, బాగుంటుంది. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండాల్సి నేను కోరుకుంటున్నాను. వీలైతే ఆమెకు అందరూ సపోర్ట్ చేయండి, అంతేగాని ఎవరు కూడా బాధపడద్దు. సో ఇది కుమార్ ఆంటీ గురించి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ అందరికీ నా ఒక చిన్న విన్నపం ఏంటంటే, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ గంట కూడా యాక్టివేషన్ పెట్టుకోండి. నేను పెట్టే వీడియో మీ అందరికీ ముందుగా నోటిఫికేషన్ ఆన్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేసి సపోర్ట్ చేయండి చెప్పండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. జై హింద్.